హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కీమా తయారు చేశానండి. ఈ కీమా కర్రీ అయితే మనం నార్మల్‌గా మసాలాలు అవి ఎక్కువ వేసుకొని తయారు చేసుకుంటాం. కానీ ఇది చాలా సింపుల్‌గా చాలా తక్కువ మసాలాలతోటి బాలింతలు ఇంకా పథ్యం పెట్టాలి, పథ్యం భోజనం తినాలి అనుకున్న వారికి మనం తయారు చేసే కీమా ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే తయారు చేశానండి. అతి తక్కువ మసాలాలతోటి. దీనికోసం మనం ముందుగా ఆహ్, ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాలు తీసుకోవాలండి. అలాగే 2, 3 ఇంచీల అల్లం ముక్క, వెల్లుల్లిపాయ ఫుల్ వెల్లుల్లిపాయ ఇలాగ రెబ్బలు ఒలుచుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. పావు స్పూను సోపు, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ తీసుకోవాలండి. వీటన్నిటికి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఎల్లుల్లిపాయలు, ధనియాలు, అల్లం అండి. ఇవే ఎక్కువ ఉండాలన్నమాట. ఇలాగ అవన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత మనం పక్కన పెట్టుకొని దేంట్లో అయితే కీమా మనం తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా తినేటప్పుడు అనుకోండి ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ బాలింతలకు పెట్టాలన్నా ఏదైనా పథ్యానికి పెట్టాలన్నా మాత్రం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. మోస్ట్లీ నువ్వుల నూనె వేసుకోవాలండి. అలా నువ్వుల నూనె కూరకు సరిపడినంత కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే పావు కేజీ కీమాకి 4 స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలా ముద్ద, అలాగే రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని అదంతా కొంచెం వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం శుభ్రం చేసుకున్న కీమాని అందులో వేసుకోవాలండి. అయితే నేనైతే నార్మల్‌గా చేశాను. మనకి ఒకవేళ నిజంగానే బాలింతలకు కానీ ఏదైనా పథ్యానికి కానీ పెట్టాలి అనుకుంటే మనం మసాలా నూరుకున్నప్పుడే కారానికి బదులుగా ఎండుమిరపకాయలేసి రుబ్బుకోవాలండి. ఓకేనండి. కారం అయితే డైరెక్ట్‌గా పెట్టకూడదు బాలింతల కాలికిన. సో, అక్కడే రుబ్బుకోవాలి. అలాగంతా మూత పెట్టుకొని మనం మంటని సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలండి. చికెన్ అయితే ఎప్పుడు హై ఫ్లేమ్ మీద వండుకోవాలి కానీ మటన్‌కి సంబంధించి ఈ కర్రీస్ ఏవైనా సరే మీడియం టు సిమ్‌లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇలా దగ్గరగా వేయించుకోవాలండి. చక్కగా మసాలాతో పాటు ఇదంతా వేగిపోద్ది. ఇలా వేగిపోయిన తర్వాత మనకి సెపరేట్ అయిపోయింది చూసారా ఆయిలు, అంటే వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకొని చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మటన్లోకి ఈ మసాలాలన్నీ వేగిపోయి నీళ్ళు పోసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కుక్ అయ్యేసరికి మటన్ అసలు కీమాయే కదండి చాలా ఫాస్ట్‌గానే ఉడికిపోద్ది. ఇలా ఆయిల్ బయటికి తేలిపోయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, చాలా సింపుల్‌గా బాలింతలు సైతం, పసిపిల్లలు సైతం ఈజీగా తినగలిగేటంత కమ్మగా అతి తక్కువ మసాలాలతోటి మటన్ కీమా నేనైతే ఇలా తయారు చేశానండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.